అందరూ కూడా మేరుదండాన్ని నిటారుగా ఉంచి మూలాధారం నుంచి దీర్ఘ శ్వాసను తీసుకొచ్చి ఆజ్ఞా చక్రంలో నిలుపుకొని దీర్ఘంగా ఓంకారాన్ని ఉచ్చరించండి. విశ్వవ్యాపకమైన భగవంతుడికి సాష్టాంగ ప్రణమిల్లుతూ, విశ్వ గురు పరంపరకి మరియు క్రియాయోగ గురు పరంపరకి ప్రణమిల్లుతూ, మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిల్లుతూ, ఇప్పుడు నేరుగా మనము క్రియాయోగ గురించి 4 మాటలు చెప్పుకొని నేరుగా సాధన ప్రారంభించుదాము. క్రియాయోగ గురు పరంపర, మీరు ఒక యోగి ఆత్మకథ చదివిన వాళ్ళు చేతులెత్తండి చూద్దాం. సంతోషం. ఆ గురువులందరూ కూడా గృహస్థాశ్ర జీవితంలో ఉండి ఉద్యోగులుగా ఉంటూ, ఫ్యామిలీలో అంటే వాళ్ళు గృహస్థులుగా ఉంటూ, అలాగే పట్టణ జీవితము, ఫ్యామిలీ లైఫ్, ఉద్యోగ జీవితములో ఉంటూనే వాళ్ళు ఒక మహా ఋషులుగా ఇదయ్యారు. అంటే మనము ఫ్యామిలీ లైఫ్లో ఉంటూ ఋషులుగా కావచ్చునా అని మనం భ్రమపడతాము, కానీ వారు ఒక ఋషులుగా ఎదిగారు. వాళ్ళ జీవితమే మనకు ఆదర్శం. ఇప్పుడు కబీర్ దాసు, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు యోగ మార్గం, ఇటు ఆధ్యాత్మిక మార్గంలో వీళ్ళు గొప్ప ఋషులుగా మారారు. కానీ ఒక యోగి ఆత్మకథ గురువులు అష్టసిద్ధులు పొంది నివురుగప్పిన నిప్పులాక ఒక సామాన్యుల్లాగా గడిపి గొప్ప ఋషులు వాళ్ళు. చదవని వాళ్ళు ఉంటే చదవండి. అయితే ఈ క్రియాయోగ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు అందించి ప్రపంచ దేశాల్లో వ్యాప్తి చేసిన వారు పరమహంస యోగానంద గారు. అంటే సకల ఉపనిషత్తు సారము భగవద్గీత, యోగోపనిషత్తుల సారము పతంజలి సూత్రాలు, పతంజలి సూత్రాల సారము అష్టాంగ యోగం, అష్టాంగ యోగ సారము క్రియాయోగం. సమాధి గురించి గొప్పగా వర్ణించి పతంజలి మహర్షి సాధన పాదంలో తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ అని చెప్పారు. అంటే తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం 3 కలిపితే క్రియాయోగం. ఇది ధారణ ధ్యాన సమాధి గురించి చెప్తుంది. అంటే మనము ఆసనాలు ప్రాణాయామ చేస్తే మంచిది, హెల్త్ బెనిఫిట్, మంచి ఆరోగ్యం ఇస్తుంది. కానీ ఈ ధారణ ధ్యాన సమాధి 1వ తరగతిలో ఎప్పుడు కూర్చోం కదా, ఒక పీజీ పిహెచ్డి చదివితేనే మనకు ఒక ఉద్యోగం వస్తుంది. మనం ఎప్పుడు 1వ తరగతి 2, 5లో కూర్చోం కదా ఎప్పుడు మనము. అందుకనే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా పూజాకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమం జప, జపకోటి సమో ధ్యానం, ధ్యానకోటి సమోలయ అన్నారు. కోటి పూజల కొద్దీ ఒక స్తోత్రం గొప్పది, కోటి స్తోత్రాల కొద్దీ ఒక జపం గొప్పది, కోటి జపాల కొద్దీ ఒక ధ్యానం గొప్పది, కోటి ధ్యానాల కొద్దీ ఒక లయ స్థితి, ఒక సమాధి స్థితి గొప్పదని చెప్పారు. అక్కడే ఆగకుండా ముందుకెళ్ళాలి. అలా అని 10th క్లాస్లో డైరెక్ట్ కూర్చుంటే ఏమీ రాదు. అలా అని ఎప్పుడు 1వ తరగతి 2వ తరగతిలో కూర్చుంటే మనము జీవితంలో డెవలప్ కోరుకున్నట్టు ఆధ్యాత్మిక డెవలప్లో కూడా మనం గుడికి వెళ్ళినామా, దండం పెట్టుకున్నామా, బొట్టు పెట్టుకున్నామా, భక్తి అయిపోయింది, పారాయణ చేసుకున్నామా, లేదో పూజ చేసుకున్నామా అయిపోయింది అనుకుంటాం. ఏదో ఇంకా ముడుపు చెల్లించినట్టు. భక్తి అంటే 32 లక్షణాలు కృష్ణ పరమాత్మ 12వ అధ్యాయంలో చెప్పారు. అది అంటే కనుక మనకు ఇక్కడ ఆధ్యాత్మికంలో ఋషులు ఏ సాధన చేసిండ్రో మనం అది చేయాలి. మనం నారద మహర్షి అంటే ఒక గొప్ప భక్తుడిలాగా కనిపిస్తారు, కానీ భాగవతం అనే ఒక గొప్ప భక్తి యోగము, ధ్యాన యోగము, జ్ఞాన యోగము, ప్రతి దాంట్లో యోగం కలవాలి. కనుక ఆయన ఒక యోగీశ్వరుడిని పరిచయం చేస్తుంది భాగవతం. ఎందుకంటే ఈ ధ్రువుడికి, ప్రహ్లాదుడికి అంతా ఆయన్నే. మరి ఆయన ఉంటుంది కదా, ఆయన మనం నారదుల వారు వారికి ధ్రువుడికి ఉపదేశం చేసినప్పుడు ఆయన యోగ మార్గంలో తపస్సు చేశారు. అంటే కనుక అందుకనే యోగ మార్గం అనేది ఫ్లైట్ మార్గం లాంటిది. అయితే ఈ యొక్క అష్టాంగ యోగ సారమే పతంజలి సూత్రాలు. అంటే పతంజలి సూత్రాలలో ఈ యొక్క తపస్సు అంటే ధ్యాన యోగం, స్వాధ్యాయం అంటే జ్ఞానయోగం, వేదాంత విచారణ, సెల్ఫ్ ఎంక్వైరీ. తర్వాత ఈశ్వర ప్రణిధాన అంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు, మామేకం శరణం రజ అన్నారు. మీరు ఏది చేయడానికి మీ చేత కాకున్నా కానీ మామేకం శరణం రజ, సంపూర్ణ శరణాగతి నాకు ఉండండి అని చెప్పారు. నాకు సంపూర్ణ శరణాగతి పొందండి అని చెప్పారు. ఆ శరణాగతి నిజమైన భక్తి. అంటే భగవంతుడికి మనల్ని మనం సమర్పించుకోవడమే నిజమైన భక్తి. అన్నీ ఇస్తాం దేవుడికి, మనసు ఇవ్వం, సమర్పణ ఉండదు. కనుక నిజంగా మనల్ని మనం సమర్పించుకోవడమే నిజమైన భక్తి. భక్తి అంటే ఆడంబరం కాదు, వేషధారణ కాదు, ఇంకా లేకపోతే ఇది ఏదో ముడుపులు చెల్లించడం, నోములు, వ్రతాల పూజ కాదు. భగవంతుడికి మనల్ని మనం సమర్పించుకోవడమే నిజమైన భక్తి. అందుకనే తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం 3 కలిపితేనే జపము, ధ్యానము, శరణాగతి, ప్రాణాయామము, ధ్యానము, ఇవన్నీ కలిపితేనే క్రియాయోగం.
ఒక దగ్గర మనం జపం నేర్చుకోవచ్చు, ఒక దగ్గర పూజ నేర్చుకోవచ్చు, ఒక దగ్గర యోగ ఆసనాలు నేర్చుకోవచ్చు, ఒక దగ్గర ప్రాణాయామం నేర్చుకోవచ్చు, ఒక దగ్గర మెడిటేషన్ ధ్యానం నేర్చుకోవచ్చు. ఇవన్నీ కలిపితేనే మల్టీ విటమిన్ టాబ్లెట్ మిక్సింగ్ ఫ్రూట్ జ్యూస్. ఇక మనము పాలు, పెరుగు, వెన్న ఇవన్నీ తీసుకోనక్కర్లేదు. పిడికడి వెన్న తీసుకుంటే కడివేడు పాలు తాగిన ఫలితం మనకు వస్తుంది. కనుక మనము ఇదొకటి ఆచరిస్తే ఇంకేది ఆచరించవలసిన అవసరం లేదు. ఇది నిన్న మొన్న కనుక్కున్నది కాదు. పతంజలి మహర్షి స్వయంగా వారి సూత్రాల్లో క్రియాయోగం అంటే ఏంటిది, వాట్ ఈజ్ క్రియాయోగ, తపస్వాధ్యాయ ఈశ్వర ప్రధానాన్ని క్రియాయోగ చెప్పారు. కనుక మనం ఇదొకటి చేసుకుంటే ఇక వెన్న తింటే ఇంకేది అక్కర్లేదు. గంగా నీళ్లు తాగితే మనము హ్యాండ్ పంపు నీళ్ళ కోసం పరిగెత్తనక్కర్లేదు. అలాగే అమృతం తాగితే జావ అంబలి కోసం పరిగెత్తనక్కర్లేదు. కనుక అమృతం తాగిన అమృతం క్రియాయోగము. ఫ్లైట్ ఎక్కిన ఇంకా మనకు పాత సైకిల్ అక్కర్లేదు, రిపేర్ ఉన్న బైక్ అక్కర్లేదు మనకు. కనుక ఈ ఫ్లైట్ ఎక్కిన మనం, అలాగే ఈ ఫ్లైట్ లాంటిది మనకు ఈ క్రియాయోగం ఉంది. దీన్ని మనము నిత్య జీవితంలో అన్ని చేసిన వాళ్ళం అవుతాం. ఇది ఒకటి చేస్తే మనకు అన్ని బెనిఫిట్స్ వస్తుంది. ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ప్రపంచంలో, ఇవన్నీ ఆరోగ్యం కావాలి, మనశ్శాంతి కావాలి, మోక్షం కావాలి అందరికీ. మరి ఇటు యోగం చేయటం కోసము కొన్ని నశ్రేయో నియమం వినా అని భగవద్గీత చెప్తుంది. నియమం పెట్టుకోవాలంటుంది దేనికైనా. మరి నియమం పెట్టుకోలేదా? స్కూల్కి వెళ్ళినాము, ఒక నియమం ఉంటుందా? అట్లాగే మన నిత్య జీవితంలో డెవలప్ కావాలంటే కొన్ని మన నియమాలు పెట్టుకుంటామా, కొన్ని ప్రిన్సిపుల్స్ ఉంటాయి. కొన్ని దీనికి మనం డెవలప్ కావాలంటే జీవితంలో కొన్ని మనం ఇది ఉంటుంది. అంటే కనుక మనమే నియమాలు పెట్టుకుంటాం, ఎవరిని పెట్టనక్కర్లేదు అంటేనే కదా. అట్లా యోగ అనుశాసనం ఇది అని. ఈ శాసనాలు చేంజ్ అవుతుంటాయి, అనుశాసనం చేంజ్ కాదు. దేవతలు కూడా ఆచరిస్తారు ఇది. కనుక ఇది అందరూ అనుసరించేది. కనుక మనము కొన్ని నియమాలు పెట్టుకుందామా? అందరూ కూడా చేతి ముందలకి ఎత్తుకొని కళ్ళు మూసుకోండి. గతంలో మీరు యోగా చేసేవాళ్ళు ఉండొచ్చు, ధ్యానం చేసేవాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇంకా మీరు ఏదన్నా జప తప చేసేవాళ్ళు కాదంటలేం. కానీ కొత్త వాళ్ళు కూడా ఎక్కువ మంది వచ్చి ఉంటారు. కాబట్టి ఈ రోజు నుంచి నేను ఆధ్యాత్మికంలోకి ప్రవేశిస్తున్నాను. యమ నియమాలు పాటిస్తాను, ఆహార నియమాలు పాటిస్తాను, బాధ్యతాయుతంగా అంటే నా డ్యూటీ నేను చేస్తాను, బాధ్యతాయుతంగా కుటుంబాన్ని చూసుకుంటాను, ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకుంటాను, క్రమశిక్షణ కలిగి ఉంటాను, ప్రతిరోజు 2 పూటలు క్రియాయోగ ధ్యానం చేస్తాను. ఓం. అయితే ఇక్కడ ఇవేమన్నా మనము పెద్ద కొండని నెత్తిన పెట్టుకునే నియమాలు కావు. యమ నియమాలు పాటిస్తే చాలా బెనిఫిట్. ఈ బిల్డింగ్ కట్టాలంటే 8 అంతస్తుల బిల్డింగ్, అష్టాంగ యోగం అనే బిల్డింగ్ కు పిల్లర్స్ యమ నియమాలు. పిల్లర్స్ లేని బిల్డింగ్ నిలవదు. ఆధ్యాత్మికంలో డెవలప్ కావాలంటే యమ నియమాలు ఉండాలి. యమ నియమాలు మన కేఎంసీ ఛానల్లో యమ నియమాలు అంటే ఏంటిది, అష్టాంగ యోగం అంటే ఏంటి, దాని వివరణ చాలా ఇచ్చినాను. ఒక రోజులో మనం పీజీ పిహెచ్డి సబ్జెక్టు చెప్పలేం, మీరు అందులో చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనము కుటుంబ బాధ్యతలు నెరవేర్చుకోవాలి, డ్యూటీని చక్కగా చేయాలి. ఇంకొకటి అట్లనే మనం సమయం ఇచ్చుకుంటలేము, అన్నిటికీ టైం ఇస్తున్నాం. ఫేస్బుక్కు, వాట్సాప్కు, యూట్యూబ్కు, ఫ్రెండ్స్కు, ఫ్యామిలీకి, ఉద్యోగానికి సమయం ఇస్తున్నాం. నో టైం, బిజీ. నాకు నేను టైం ఇచ్చుకోనికి టైం లేదంటున్నారు. మరి మనం సమయం ఇస్తే దీన్ని ఏంటంటే సెల్ఫ్ సర్వీస్, స్వయం సేవ. ఎలా అంటే క్రియాయోగం అనేది ఎవరికి వాళ్ళు చేసుకునే, లోపల భగవంతుడు ఆత్మ ఉంది, వాటికి చేసుకునే సేవ. అంటే సహజం కర్మ కౌంతేయ, ఈ సహజ కర్మ సహజము స్వయంగా మనం ఆత్మ ఉద్ధరణ కర్మ. ఉద్ధరే ఆత్మనాత్మానమని కృష్ణ పరమాత్మ చెప్పారు. స్వాములు మిమ్మల్ని ఉద్ధరించలేరు, యోగులు ఋషులు ఉద్ధరించలేరు, పూజారులు ఉద్ధరించలేరు. డబ్బులు పెడితే ఎక్కడైనా డబ్బులు ఫీజులు కట్టి మనల్ని మనం ఉద్ధరింపజేసుకోలేం. ఎవరు రోగానికి వాళ్ళు మెడిసిన్ తినాలి, ఎవరి ఆకలికి వాళ్ళు అన్నం తినాలి, ఎవరి మోక్షానికి వాళ్ళు సాధన చేయాలి. కనుక దానికోసం మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే ఏం చేయాలి? స్వయం క్రియ చేస్తే నిష్క్రియ స్థితి లభిస్తుంది. ఈ క్రియ అంటే అదేదో అనుకోండి. ఈ ప్రాణాయామాన్ని క్రియ అని వాడతాం. శ్వాసక్రియ టెక్నిక్. కర్మ నిష్కామ కర్మ చేస్తే నైష్కర్మ స్థితి లభిస్తుంది, క్రియ చేస్తే నిష్క్రియ స్థితి లభిస్తుంది. క్రియ లేకుండా నిష్క్రియ స్థితి లభించదు. చదవకుండా ఉద్యోగం రాదు, క్రియ లేకుండా నిష్క్రియ స్థితి లభించదు. నిష్క్రియ స్థితి అంటే ఇప్పుడు ఈ ప్రాణకర్మ చేస్తుండగా చేయగా సహజము కర్మ కౌంతేయ, ఇది సహజ కర్మ. ఇది చేయకపోతే క్షణకాలం నువ్వు బ్రతకలేవు. అసలు జీవించాలంటే కూడా శ్వాసక్రియ చేయాలి కదా. శ్వాస లేకపోతే బ్రతకలేము కదా. శ్వాస లేని స్థితి సమాధి స్థితి. ఇప్పుడు మనం మెయిన్ ఆఫ్ చేస్తే మన మీటరు ఏమి ఖర్చు కాదు, మన కరెంటు ఖర్చు కాదు. అలాగే ఈ శ్వాస నిలిచినప్పుడు లోపల అవయవాలన్నీ ఆగిపోతాయి.
ఆగిపోయినప్పుడు మన శక్తి ఖర్చు కాదు. కనుక ఎప్పుడైతే శ్వాస ఆగిందో అప్పుడు గుండె ఆగుతుంది వెంటనే. తర్వాత లోపల ఉండే అన్ని అవయవాలు ఆగిపోతాయి. చూడడానికి ఒక డెడ్ బాడీ లాగా ఉంటుంది. గుండె శ్వాస. సమాధి అంటే ఏమనుకుంటే కుర్చీలో కూర్చొని మ్యూజిక్ పెట్టుకొని నిద్రపోతే అది సమాధి అని అనుకుంటా. బాగా ప్రచారంలో ఉంటుంది ఇప్పుడు ధ్యానం అంటే. అది కాదు. ధ్యానం అంటే వాట్ ఈజ్ ధ్యాన, వాట్ ఈజ్ సమాధి? ఆలోచన రహిత స్థితి ధ్యానం. అంటే నిద్రలో ఆలోచన లేదు, నిద్రను ఎందుకు ధ్యానం అనుకోకూడదు? అటువంటి చచ్చిపోయిన శవాన్ని ఎందుకు మనము సమాధిలో ఉన్నాడని అనొచ్చు? గుండె లేదు, శ్వాస లేదు, నాడి లేదు కదా, ఇది లేకపోతే సమాధి అంటున్నాం కదా. వాళ్ళని సమాధులు ఎందుకంటే అక్కడ ప్రాణం లేదు, ఇక్కడ ప్రాణం ఉంటుంది కానీ అది సహస్రారంలో నిలిచినందుకు ఒక చనిపోయిన శవం లాగా, అంటే బ్రతికుండి జీవన మృతుల్లాగా ఉన్న వాళ్ళే సమాధి స్థితిలో, బ్రతికుండి చనిపోయిన శవం లాగా ఉంటారు అక్కడ. అందుకని పరమహంస యోగానంద గారు విదేశాలు వెళ్ళినప్పుడు, ఆఫ్టర్ ఆల్ ఇండియన్ పీపుల్స్ మిమ్మల్ని మీరు పరిపాలించుకోనికి చేత కాదు, బ్రిటిషర్స్ మిమ్మల్ని పరిపాలిస్తున్నారు, మీకు మాకు గురువులుగా నేర్పడానికి వచ్చారా అని అవమానిస్తారు. మీ దగ్గర సైన్స్ ఉంది, మా దగ్గర యోగం ఉంది, బ్రహ్మ విద్య ఉంది, ఒకరికొకరు నేర్పుకొని డెవలప్ కావాలి, మేమే గొప్ప అంటే డెవలప్ కాలేము. అంటే మీరు సైన్స్ ప్రకారం చేయకపోతే జీవించారు, శ్వాస లేకపోతే గుండె కొట్టుకోకపోతే జీవిస్తారంటే నెవర్ అంటారు. ఇది లేకుండా యోగ మార్గంలో జీవించవచ్చు అంటారు. అదేదో చూస్తామన్నప్పుడు ఆయన 41 రోజులు గుండె శ్వాస లేకుండా సమాధిలో ఉన్నప్పుడు బ్రహ్మరథం పట్టారు, గుండెల్లో పెట్టుకుని ఆరాధించారు. ప్రపంచ దేశాల్లో అన్ని బ్రాంచీలు చేశారు. యూనివర్సిటీలో ఒక సబ్జెక్టు ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి బుక్. దాన్ని ఒక యోగి ఆత్మకథ, ఏకయోగి ఆత్మకథ ప్రపంచంలో అన్ని భాషల్లోకి రిలీజ్ అయింది. చాలా గొప్ప పుస్తకం, సైంటిఫిక్ గా ఉంది. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు సైంటిఫిక్ గా చెప్తే, నన్ను ఒక చిన్న స్కూల్లో చెప్తే పిల్లలు సైంటిఫిక్ గా అడిగారు, గుడికి వెళ్ళినట్టు ఏమరా రాయిని మొక్క నాడికి వెళ్ళినావా అన్నారంట. వీరికి చెప్పడానికి ఆన్సర్ లేదు, దానికి ఆన్సర్ చెప్తే సరిపోతుంది. ఇప్పుడు నీళ్లలో పాలలో వెన్న ఉంటుంది, కనిపించదు, కొన్ని ప్రాసెస్ చేయాలి. అలాగే భగవంతుడు తనవ పుట్టు తనువునా తత్వంబు, ఈ తనువులో తత్వం పుట్టాలంటే దాన్ని మనం క్రియ చేయాలి. క్రియ ప్రాసెస్ చేసినప్పుడే తనువులో ఉండే పరమాత్మ తత్వాన్ని మనం అనుభూతి చెందగలుగుతాము. అలా అది లేకుండా మనకు సాధ్యం కాదు. కనుక దానికనే మనకు ఇప్పుడు క్రియాయోగ గురు పరంపర. ఎందుకంటే ఒక గృహస్థాశ్రమంలో దీనికి ఏది వదిలినక్కర్లేదు. ఫ్యామిలీ జీవితం, పట్టణ జీవితం, గృహస్థ జీవితంలో ఉంటూ అన్ని బాధ్యతలు నెరవేర్చుకుంటూ ఒక ఋషి, ఒక ఎంటర్టైన్మెంట్ పొందొచ్చు అనే ప్రాసెస్ క్రియాయోగం. సింపుల్ గా, ఈజీగా, చాలా గొప్ప ఫలితాన్ని ఇచ్చేదే క్రియాయోగము. అనేకమైనవి మార్గాలు ఉన్నాయి, ఇదే ఎందుకు అనుసరించాలి? దీనికి రూపాయి ఖర్చు లేదు. పూజలు యజ్ఞాలు చేయాలంటే, తీర్థయాత్రలు చేయాలంటే, దానాలు చేయాలంటే, యజ్ఞాలు చేయాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి. మరి అలాగంటే గొప్ప గొప్ప ఆసనాలు కావాలంటే మీకు హెల్త్ బాగుండాలి. వృద్ధులు చేయలేరు, జారి పడితే కాలు చేతులు పట్టుకుంటాయి. అట్లనే ఆసనాలు చేయొద్దని చేయాలి. సాధన ముందు కానీ వెనక కానీ ఆసనాలు వేసుకోవచ్చు. కానీ ఈ ప్రాణాయామ వలన 1000 ఆసనాలు వేసి కూడా ప్రాణాయామ చేయకపోతే లాభం లేదు. ఈ ప్రాణాయామ చేసిన వాళ్ళు 1,00,000 ఆసనాలు వేసిన వాళ్ళకంటే ఎక్కువ బెనిఫిట్ పొందుతారు. ఇంకొకటి, మనసు నిలిపే విద్య ఎక్కడన్నా ఉందా అంటే, హనుమంతుడికి అష్టసిద్ధులు వచ్చినాయి. అంటే నీళ్ళ మీద నడవచ్చు, గాలిలో ప్రయాణించవచ్చు, పులి నోట్లో తలబెట్టి తప్పించుకోవచ్చు, 1,00,000 యజ్ఞాలు చేయొచ్చు, చేయించవచ్చు. అలాగే అంటే మనము అనేకమైన కత్తిబట్టి సామ్రాజ్యం అంటే భూమండలాన్ని అంతా జయించవచ్చు. కానీ మనసు నిలిపి నిర్వికల్ప సమాధి నిష్టలో నిలవడం ఎంత గనునికైనా కష్టమయ్యా అంటారు. రామాంజనేయ సంవాదంలో రామచంద్రుడితోటి హనుమంతుల వారు పలుకుతారు. మరి తర్వాత ఏమంటారంటే, ఆయన ఈ యోగ మార్గాన్ని చెప్తారు. అదేదో క్రియాయోగమే ఉపదేశించారు. దాని పేరేంటిది? తారక క్రియ. ఆయన ఇచ్చింది, హనుమంతుడికి ఇచ్చింది ఏంటిది? తారక క్రియ. అది చేయడం వలన ఆయనకి ఏం చేశారు? స్వామి, ఈ మనసు నిలపడం పువ్వుంజిరుట కష్టమా? నీళ్లు తాగుట కంటే, కనురెప్పలాడించుట కంటే ఈజీ సమాధి స్థితిలో ఉండడం అంటారు. తెలియనప్పుడు బ్రహ్మ విద్య, తెలిస్తే వెన్నతో పెట్టిన విద్య. కనుక ఏదైనా తెలియకపోతే రహస్యం, తెలిస్తే బహిర్గతం. కనుక అలాగే ఈ విధంగా మనకు అలాగే అన్నిట్లలో ఉండి కూడా మనము ఒక ఋషులుగా తయారు కావచ్చు. అదే ఈ క్రియాయోగ యొక్క ఆశయము. ఈ గురువులంతా కూడా ఫ్యామిలీ లైఫ్లో, పట్టణ జీవితంలోనే ఇది చేశారు. 2 బాడీస్ యోగి అనే ఉన్నారు ప్రాణవానంద స్వామి. 2-3 శరీరాలతో వెళ్ళిపోయేవాడు, రైల్వే ఆఫీసర్ ఆయన. రామ్ గోపాల్ మంజుదార్ గారు, ఆయన జన్మలో నిద్రపోలేదు. ఒకరోజు రాత్రి నిద్రపోకపోతేనే చాలా అవస్థ అవుతుంది. నిద్రను జయించారు కదా సైంటిఫిక్ గా, మరి సైన్స్ ని క్రాస్ చేశారు కదా. గిరిబాల గారు ఆహారాన్ని జయించారు. ఇక్కడ ఎందుకు మన మాణికేశ్వర మాతని గంట సేపు నేను ఇంటర్వ్యూ చేసిన, 1.5 అవర్. అమ్మగారు చెప్పింది, నాయన ఈ దేహమమ్మని చూడడానికి అందరు వస్తున్నారు, ఆత్మమ్మ మీలో ఉండి కూటస్థ చైతన్యమే ఆత్మమ్మ. ఈ జ్యోతిర్లింగాలని రాతిలింగాన్ని చూడడానికి పోతున్నారు, జ్యోతిర్లింగం మన కూటస్థంలో ఉంది అన్న అమ్మ చెప్పింది. యోగులకు తెలుసు ఆ పరిభాష. అంటేనే కదా, ఎడ్డివి కావాలేరా, గుడ్డివి కావాలేరా, యోగ దిడ్డి తెరవలేరా అంటుండే అమ్మ. ఎడ్డివి అంటే మూగవాడి మౌనం ఉండాలి, మూగవాడి ఉండాలి. గుడ్డివి అంటే ఎప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి. యోగ దిడ్డి అంటే లోపల ఉండే యోగ సుష్మన నాడిని ఓపెన్ చేయాలి. యోగ మార్గంలో ప్రాణాయామ చేస్తే సుష్మన నాడి ఓపెన్ అవుతుంది అంటే యోగ పరిభాషలో చెప్పిండు.
నాకు ఎవరు దిక్కు నడినాల మందున వెలుగు వంటి చుక్క వెలుగు దిక్కు, వెలుగు కంటే దిక్కు వెతకంగా లేదయా విశ్వదాభిరామ వినురవేం. అది కూడా చెప్తున్నాను. మీరు ఒక సంవత్సరం సీరియస్గా సాధన చేయండి. ఏ అనుభవాలు మీకు రాలేదంటే అది నాది తప్పు. ఒక గురూజీగా నేను మీకు క్షమాపణ చెప్తా. కానీ నేను చెప్పినట్టుగా మీరు చేయకపోతే అది మీ పొరపాటు. దాన్ని నేను మిమ్మల్ని ఏమనను. మీరు చేస్తే మీకు బెనిఫిట్, మీరు చేయకపోతే కూడా నేనేమనను. మీ సొంత అది ఒపీనియన్. మీకు స్వేచ్ఛ ఉంది, రాజ్యాంగం మీకు సర్వ స్వాతంత్రం ఇచ్చింది. నేనెవరు? కాకపోతే ఇది చేస్తే మనకు బెనిఫిట్ అయ్యా, మనకు లాభం అయ్యా. ఇప్పుడు ఆరోగ్య సమస్యలతోటి ఇన్ని మాత్రలు తీసుకుంటున్నారు, సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి, డబ్బులు ఖర్చు అవుతుంది, ఆరోగ్య సమస్యలు పోతాయి, మనశ్శాంతి కలుగుతుంది, మోసం ఎంటర్టైన్మెంట్ రూపాయి లేకుండా పొందొచ్చాయా అని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. అంతే, ఆర్డర్ కాదు ఇది. కనుక ఇది మీరు సాధన చేస్తుంటే బెనిఫిట్ వస్తే వదలరు. వానికి బానిస అయిన వాడు వదలమన్నా వదలడు. అంతేనా? అలాగే మీరు యోగానికి బానిస అయిన వాళ్ళు వదలరు. ఎందుకంటే ఇది ₹1 ఖర్చు లేకుండా బ్రహ్మానందాన్ని ఇస్తుంది. ఇది భౌతికానందం, ఇంద్రియాలతో అనుభవించే ఆనందం. ఇది దానికంటే కోటి రెట్లు విలువైన ఆ బ్రహ్మానందం అనుభవిస్తే వదులుతారా మీరు? కనుక రోజు ఇక మీరు సాధన చేయగలుగుతారు, మీరు తప్పకుండా బెనిఫిట్ పొందుతారని అంత కాన్ఫిడెన్స్ తోటి నేను చెప్తున్నాను. అయితే నేను చిన్న బాలుడి నుంచి అన్ని తిరిగినాను. భారతదేశం అంతా తిరిగి ఎందరో ఋషులను చూసి, ఒక గుహలో ఉండే మూసిపెట్టిన పెట్టెలో సుగంధ ద్రవ్యాల వాసన ఉంటుంది, తెరిచిపెట్టే పెట్టెలో వాసనలు ఉండవు. ఒక రహస్యంగా గుహలో కూర్చున్న యోగి దగ్గర ఒక సిద్ధ పురుషుడు 8 సిద్ధులు కలిగి ఉంటారు. అర్థమైంది కదా? మీరు ఏమనుకుంటారంటే గురువు కంటే హెలికాప్టర్ ఉండాలనో, లేకపోతే బెంజ్ కార్లు 10 ఉండాలనో, లేకపోతే సీఎంలు పిఎంలు శిష్యులు ఉండాలని అనుకుంటారు. అది ఇప్పుడు నడుస్తున్నది రామ్ రామ్ నాయి పైసా పైసా జపం. కనుక రామ్ రామ్ అని లోపల నడిపించే వాళ్ళ దగ్గర దివ్యశక్తి ఉంటుంది. కానీ వాళ్ళ దర్శనమే స్పర్శనమే చాలు. కనుక అట్టి మహానుభావులని మేము దర్శించుకొని ఇది నేర్చుకున్నాము, సాధన చేసినాము. హిమాలయాల్లో చాలా సంవత్సరాలు మళ్ళీ ఇక్కడికి వచ్చినాము. మా గురువులు మమ్మల్ని ఆదేశించారు, నాయన నువ్వు కొంత సేవ చేయాలి, 12 సంవత్సరాలు కూర్చున్నావు, ఇంకా బయటికి వెళ్ళన్నారు. హిమాలయాల్లో ఇక్కడక్కడ టోటల్ లెక్కేసుకొని ఇంకా చాలు, బయటికి వెళ్ళు, నువ్వు పట్టాభద్రుడు అయినావు, డాక్టర్ అయినావు, ఇంకా ట్రీట్మెంట్ చేయి. అంటే ఒక డాక్టర్ ఇప్పుడు పేషెంట్ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వాడితే చాలు పేషెంట్. కానీ అందరు రోగాలు తొలగించాలంటే డాక్టర్ కావాలి. మరి అది గురువు కూడా అన్ని సబ్జెక్టులు తెలిసి ఉండాలి. భక్తి మార్గం, ధ్యాన మార్గం, యోగ మార్గం, వేదాంతం, ఇవన్నీ తెలిసి ఉండాలి. ఏ ప్రశ్న వేసినా మనం ప్రాక్టికల్గా చెప్పగలం. థీరీ వేరు, ప్రాక్టికల్ వేరు. టేప్ రికార్డు కూడా మోగుతుంది థీరీ. అర్థమైంది? ఇప్పుడు యూట్యూబ్ గురువులు అని అంటారు. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకంటే లాయర్ సలహాలు విని సగం లాయర్ అవుతున్నారు, డాక్టర్ సలహాలు విని సగం డాక్టర్ అవుతున్నారు, గురువుల ఉపన్యాసాలు విని సగం గురువు అయిపోతున్నారు వీళ్ళు. కానీ ప్రాక్టికల్ ఉండదు. ప్రాక్టికల్ లేకపోతే లాభం లేదు. కానీ ప్రాక్టికల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అది. కనుక మీరు ప్రాక్టికల్ ఉంటే చాలా మంచిది. కనుక ఇది మీరు ప్రాక్టికల్గా సాధన చేస్తే మీరు కన్ఫ్యూజ్ గారు, మీరు వివేకవంతులుగా అవుతారు. కనుక ఇక్కడ కూడా మనం ఏంటంటే మా లక్ష్యం ఏంటంటే, మా గురువులు చెప్పారు 2014లో ఇదే కరీంనగర్లో రంగనాయక కళ్యాణ మండపంలో మేము క్లాస్ పెట్టినాం. రమేష్ గురూజీ ఉన్నారు కదా, పతంజలి యోగము. ఆయన ఏమనుకున్నారంటే, స్వామీజీ ఈయన కొత్త పార్టీలోకి వెళ్తున్నారు, మన పతంజలి యోగ పార్టీ కదా, ఈయన కొత్త పార్టీలోకి వెళ్తున్నాడు అని అంటే, లేదయ్యా అది మనలో అంతర్భాగం. అంటే అట్టెట్లయితుంది గురూజీ అని అంటే, అయ్యా మన పతంజలి మహర్షి అష్టాంగ యోగం చెప్పి అందులో సమాధి గురించి చెప్పి సాధన పాదంలో ఇది చెప్పాడు. పతంజలి మహర్షి చెప్పినా మనం ఇంకా 1వ తరగతి ఇది ఆసనాలతో పాటు ధ్యానం కూడా చేయాలి. యోగ మార్గ ధ్యానము, ఇది యోగంతో కూడిన ధ్యానము, ప్రాణాయామతో కూడిన ధ్యానము పతంజలి మహర్షి చెప్పినాడు. అట్లయితే కన్ఫ్యూజ్ లేదు, మేము కూడా వచ్చేస్తామని అన్నారంట. అట్లా ఆ విధంగా పతంజలి మహర్షి చెప్పింది. అయితే పూర్వ ఋషుల నుంచి పతంజలి మహర్షి పతంజలి సూత్రాలు రాసి, పతంజలి సూత్రాల నుంచి పతంజలి మహర్షి శిష్యుడే మహావతార్ బాబాజీ. ఆయన చెప్పారు, ఈ మృత్యువుని జయించొచ్చా? మార్కండేయుడు జయించాడు, మృత్యుంజయ క్రియ చేశాడు. ఆయన మృత్యుంజయ క్రియ చేశాడు. కనుక ఆ విధంగా మరి మృత్యుని జయించవచ్చా అంటే, మహావతార్ బాబాజీ సాధన చేసి ఒక మానవుడిగా జీవించి మృత్యుంజయుడిగా చిరంజీవిగా మారారు. గురువు ఇచ్చింది ఏంటంటే, ఇది నీవు అందరికీ వ్యాప్తి చేయ అంటే, హిమాలయాల్లో వ్యాప్తి చేసినాక లాయర్ మహాశయాన్ని ఎంచుకొని సమాజంలో వ్యాప్తి చేసేటట్టు బాబాజీ మహారాజు చూశారు. వారి తర్వాత గృహస్థాశ్రమంలో ఫ్యామిలీ లైఫ్లో ఉన్న వాళ్ళు దీన్ని శిక్షణ ఇస్తే అందరు ఆదర్శం ఇన్స్పైర్ పొందుతారనే ఉద్దేశంతో దీన్ని క్రియాయోగ గురు పరంపర అంతా కూడా ఒక గృహస్థ జీవితంలో ఉన్న గురు పరంపరనే. మీరు ఒక యోగాత్మకత చదివినట్టయితే మీకు విదితమవుతుంది. కనుక మీరు కాన్ఫిడెన్స్ తోటి చేయండి, నమ్మకంతో చేయండి. అయితే ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో మొదటిసారి 2014లో పుస్తకాలు రాసి చేతులు పట్టుకొని అంత సెంచరించి చెప్పినము, లేనాదేనా బంధు పిరిబి ఆనందు మన ఆశయం. ఇక ఇవ్వడం పుచ్చుకోవడం ఏం లేదు. కనుక ఇది మా గురువుల ఆజ్ఞ ప్రకారం ఇప్పుడు మనము ఇక్కడ మీకు బోర్డు ఉంది కదా, ఇక్కడ మహావతార్ బాబాజీ అంటే గురువు. నెక్స్ట్ జ్ఞానానంద అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ ఏముంది, జ్ఞాన క్రియాయోగ ధ్యాన సమ్మేళనము మనం ఇప్పుడు జరుపుకునేది. ఇది G50
అని పెట్టుకున్నాం. భారతదేశం అంతా ఇది 50 అనేది ఫస్ట్, మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఉంటుంది. మళ్ళీ దాన్ని భారతదేశం అంతా మన తెలుగు రాష్ట్రాల వరకు 50 అనుకున్నాము. తర్వాత మళ్ళీ భారతదేశం అంతా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతుంటుంది. ఇంకా మా ఆశయం ఏంటంటే ఇదంతా కూడా ప్రపంచం అంతా కూడా ₹1 ఖర్చు లేకుండా అందించాలనేది మా గురువుల ఆర్డర్ వచ్చింది, ఆజ్ఞాపించిండ్రు వాళ్ళు. మేము దాన్ని అమలు చేస్తున్నాం. కనుక ఇక్కడ ఒకటి ఏంటిదంటే గోవిందాయపల్లి ఆశ్రమంలో 20 సంవత్సరాలు ఏమీ లేని అప్పుడు కూడా ఒక సిద్ధాంతం పెట్టుకున్నాను. ఏ సాధకుడైనా వైరాగ్యంతో వచ్చిండ్రు అనుకోండి, బిజీ లైఫ్లో వారం రోజులు నేను ధ్యానం చేసుకోవాలంటే తీర్థయాత్రలు పోతే గోల ఉంటుంది. అక్కడ ఎన్నో డబ్బులు చెల్లించాలి, సత్రాల్లో అయినా గోల ఉంటుంది. ఇక్కడ తల్లిగారింటికి పోతే డబ్బులు తీసుకెళ్లాలన్నా ఖాళీ చేతిలో వెళ్ళి ఇంకేమన్నా ఉంటే పట్టుకొని వెళ్తుంది. ఇక చూడు అన్ని బ్యాగు నిండే చదువుకుంటుంది. అవునా కదా? వాళ్ళ అమ్మ చేసిన అన్ని ఉంటాయి కదా, డబ్బులు కూడా చదువుకుంటుంది. మీ అల్లుడి గారికి కష్టం ఉంది అమ్మ అంటే లోపల తల్లి ఏం చేస్తావు, ప్యాకెట్లు పెట్టి ఎవరికి చూపెట్టకమ్మా అన్న మన అంటారు కదా, మీ వదినలకు అన్నలకు చూపెట్టకని అంటారు. ముఖ్యంగా మీ వదినలు చూపెట్ట అన్నాలు చూసిన తీలు గారు కానీ అంటారు, అంతేనా కదా? అట్లా తల్లిగారింటికి వెళ్ళి తీసుకెళ్లడమే ఉంటుంది తప్ప మన తల్లిగారి ఇల్లు లాంటిది గురుస్థానము, ఇది మన ఆశ్రమం మనది అన్నట్టుగా అక్కడ ఒక రూమ్ ఫ్రీ, ఫుడ్ ఫ్రీ, క్లాసులు ఫ్రీ, ఎవ్రీథింగ్ ఫ్రీ. అర్థమైంది కదా? నో ఎక్స్పెక్టేషన్, ఫలితం ఆశించి చేసేది కాదు. కనుక ఎవరు ఎంతకాలమైనా అక్కడ వచ్చి సాధన చేసుకోవచ్చు. కనుక ఇక్కడ కూడా అన్ని క్లాసులు కూడా ఎక్కడైనా ఫ్రీ ఉంటుంది. మీరు మీ వంతు ఒకటి ఏంటిదంటే 2 పూటలు సాధన చేయండి, వీలైతే 3 పూటలు చేయండి, సెలవు వస్తే రోజంతా చేయండి. చేసి సాధన చేసి ఎన్లైటన్మెంట్ పొందండి, చక్కటి ఆరోగ్యం పొందండి, మనశ్శాంతి పొందండి, మోక్ష స్థితిని అందుకోండి. అదే మీరు మాకు ఇచ్చే దర్శనం. మీరు లాభం పొందడమే మేము ఆశించేది. కనుక ఇంకొకటి, పాత సాధకులు మా వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే నేను ఆహార నియమాలు అవి ఇప్పుడు మన తక్కువ సమయం ఉంటుంది, క్లాస్ అయిపోయిన తర్వాత కొంత చర్చించుకుందాము. ఎక్కువ నేను ఆహార నియమాలు చెప్తాను. ఎప్పుడైతే ఆహార నియమాలు పొట్ట సాపు ఉంటే అన్ని సాపు ఉంటాయి. ఈ తొందరగా డైజెషన్ అయ్యే శాకాహారం, శుద్ధాహారం, మితాహారం తీసుకుంటే జీర్ణశక్తి బాగా పనిచేయడం వలన పొట్ట అన్ని శుద్ధి ఉంటే అన్ని శుద్ధి ఉంటాయి శరీరంలో అన్ని అవయవాలు. కనుక అవి ఆహార నియమాల వలన యుక్తాహార విహారస్య, భగవద్గీతలో చెప్పినట్టు తిండి, నిద్ర, మెలకువ, పని, సాధన అన్ని మితంగా ఉండాలి. మితి తప్పితే గతి తప్పుతుంది. కనుక ఎప్పుడైతే ఈ మితంగా మనం అన్నిట్లలో ఉన్నామనుకోండి, యోగో భవ దుఃఖ, సమస్త దుఃఖాలు దూరం చేసే యోగం మనకు అబ్బుతుంది. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్సు కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవ దుఃఖ. కనుక మనకు సమస్తలు దుఃఖాలు దూరం చేసే యోగం అబ్బుతుంది. తిండి, నిద్ర, మెలకువ, సాధన, ఆహారం అన్ని మితంగానే ఉండాలి అని చెప్పారు కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో. కనుక మనము ఈ విధంగా మనము ఇది చేసుకుంటే ఎక్కువ బెనిఫిట్ పొందుతాం. అయితే ఇక్కడ మొదటిది మనము తాళవ్య, తర్వాత చక్రస్మరణ, మహాముద్ర, నాభిక్రియ, ప్రాణాయామ, జ్యోతిముద్ర, ఈ 6 ముద్రలు వేసి ధ్యానం చేస్తే మనకు వెంటనే మనకు ధ్యాన స్థితి కలుగుతుంది. ఈ మొదలు ఈ యొక్క తాళవ్య ఏంటంటే నాలుక పొడవు కావాలి. ఇప్పుడు ఉండే నాలుక కొద్దీ 1 ఇంచు పొడవు కావాలి. అయితే నాలుక పొడుగు అయినప్పుడు ఏముంటుందంటే ఈ చిన్న నాలుక ఉంటుంది కదా, ఆ కొండ నాలుకని తగిలించినప్పుడు యొక్క చాలా ఎన్నడూ స్పృశించని ఒక మధుర అనుభూతి కలుగుతుంది. ఈ కేచర్లో ఎప్పుడైతే మనకు ఉప్పు కారాలు తగ్గించినప్పుడు మధురమైన అమృతము అంటారు. శివలింగం మీద కలశం పెడతారు. సహస్రారంలో అమృత కలశం ఉంటుంది, కొండ నాలుకనే శివలింగం. ఆ 2 టచ్ అయినప్పుడు అమృతం దారదారగా వచ్చేస్తుంది. ఆకలి దప్పులు కంట్రోల్లో వస్తాయి, జీర్ణశక్తి పెరుగుతుంటుంది. శరీరంలో 360 రోగాలు రావు కేచరిలో ఎల్లవేళలో ఉన్న వాళ్ళకి. కేచరిలో ప్రాణాయామ చేస్తే శరీరంలో ఉష్ణం పెరగదు. అన్ని జబ్బులకు ఒకటే మెడిసిన్ కేచరిలో ఉండి ప్రాణాయామ చేయడం. శరీరం ప్రాణాయామ చేస్తే మరి గంటల తరబడి ప్రాణాయామ చేస్తే ఉష్ణం పెరుగుతుంది కదా, సమశీతోష్ణ స్థితి ఉంటుంది శరీరంలో, ఉష్ణం పెరగనివ్వదు. అలాగే ఆకలి దప్పులు కంట్రోల్ వస్తాయి. మాణికేశ్వర మాత ఒకటే అడిగింది, నాయనా నేను సాధన చేయగా ఈ అంగిలిలో నా యొక్క నాలుక స్వయంగా నాకు పరమశివుడే ఈ కేచరి సిద్ధింపజేసేటట్టు చేశారు. అప్పుడు నాకు అమృతం దాగుతున్న నాయన, ఈ అంబలి, జావ ఆహారము పాలతోటి నాకు అక్కరలేదు, నేను అమృతం గ్రోలుతున్నా. అందుకని ఆహారం లేకుండా దేవతల వల్ల, దేవతలు ఏం తాగుతారు? అమృతం కూడా లీటర్లు అక్కర్లేదు, ఒక డాట్, ఒక చుక్క చాలు. ఈ ఎన్నెన్నో ముద్రలు ఎన్నెన్నో ఉంటాయని కాదు, ఈ 6ని కంటిన్యూ చేస్తే ఇక మనకు అన్ని ఇస్తుంది. ఆరోగ్యము, శాంతి, మోక్షము, కామధేనువు, కల్పవృక్షము, చింతామణి. మనం ఏది కోరితే అది ఇస్తుంది క్రియాయోగం. కనుక మనకు ఇది ఒకటి చేస్తే, అయితే ఈ యొక్క నాలుక ఎక్సర్సైజులు నేర్పిస్తాం. అది చేయడం వలన పూర్ణ కేచరి కొంతకాలం వస్తుంది. అప్పటి వరకు అర్ధ కేచరి చేయొచ్చు. తర్వాత రెండవది మహాముద్ర. మీరు హఠయోగ చేసే వాళ్ళకి, యోగ ఆసనాలు వేసే వాళ్ళకి అంత పరిచయం, దాన్ని పశ్చిమోత్తాసనం అంటారు. ఆ పశ్చిమోత్తాసనంలో మనము
దీన్ని ఒక శాస్త్రీయంగా ఈ ప్రాణాయామ క్రియని చేస్తే దీన్ని మనం ఈ క్రియాయోగంలో దాన్ని ఏమంటున్నాము, మహాముద్ర అంటారు. మహాబంధన, మహావేద, అలాగే రకరకాలవి హఠయోగంలో కఠిన ముద్రలు ఉన్నాయి. అవి సరిగా చేయకపోతే కొంత హాని వస్తుంది, అందరూ చేయలేరు. మీరు ఇదేమో సులువుగా అందరూ చేయొచ్చు, ఆ ఫలితాన్ని ఈ మహాముద్రలో మీరు పొందొచ్చు. కనుక ఈ మహాముద్ర కాళ్ళ నొప్పులు పోగొడుతుంది, నడుము నొప్పులు పోగొడుతుంది. కుండల్ని యాక్టివేట్ ముద్ర అంటారు. అయ్యో కుండల్ని యాక్టివేట్ లేని ఆధ్యాత్మిక డెవలప్మెంట్ ఉంటుంది అంటారు కదా, మరి కుండల్ని ఎట్లా యాక్టివేట్ అవుతుంది అంటే ఈ మహాముద్ర వలన యాక్టివేట్ అవుతుంది. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి పోతాయి. అలాగే గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం పోతుంది. మనసు సూక్ష్మంగా వెళ్తుంది, సుష్మన నాడే యాక్టివేట్ అవుతుంది. మన శ్వాస ఈడా పింగళ వదిలి ఒక ముక్కులో ఎక్కువ తక్కువ నడుస్తుంది, ఈడా లేదా పింగళ. కానీ సుష్మన నాడే అదే మోక్ష నాడి. సుష్మన నాడిలో నడిచిందంటే మనకు మనసు శాంతి నొందుతుంది, దైవానుభూతులు కలుగుతాయి. కనుక సుష్మన నాడిలోకి మనకు శ్వాస ప్రవేశిస్తుంది. తర్వాత ఇంకొకటి మహాముద్ర వలన, తర్వాత ఈ యొక్క నాభి చక్రే కాయ వ్యూహ జ్ఞానం అంటారు పతంజలి మహర్షి. నాభి చక్రం ఈ సాధన చేయడం వలన ఈ యొక్క మనకు నాభి క్రియ వలన 72,000 నాడుల కనెక్షన్ పరిశుభ్రమై మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. తర్వాత ఈ ప్రాణాయామ వలన మనకు ఈ యొక్క క్రియ చేస్తే నిష్క్రియ స్థితి, సమాధి స్థితి కలుగుతుంది. తర్వాత మనం జ్యోతి ముద్ర వేసామనుకోండి, ఈ జ్యోతి ముద్ర వలన ఏంటిదంటే దీన్ని ఎన్లైటెన్ ముద్ర అంటారు. ఎట్లా అంటే స్విచ్ వేసిన బల్బు వెలగలేదంటే కనెక్షన్ సరిలేదు, ఎలక్ట్రిషియన్ పిలవండి, కరెంట్ ఉందా, ఉంది, కన్ఫర్మ్ చేసుకున్నాం. కానీ మరి ఎందుకు వెలగలేదంటే వైర్ కనెక్షన్ సరిగా లేదు, ఎలక్ట్రిషియన్ వచ్చి చూస్తాడు. మనం జ్యోతి ముద్ర వేసినా జ్యోతి వెలుగుతలేదంటే లైన్ క్లియర్ లేదు, సుష్మన నాడి. ఆ క్లియర్ చేసుకోవాలంటే మహాముద్ర, ప్రాణాయామ ఇవన్నీ చేయాలి. ఇప్పుడు మీరు శనముఖి ముద్ర అని చేస్తారు, నవముఖి ముద్ర, శనముఖి ముద్ర, జ్యోతి ముద్ర, యోని ముద్ర, రకరకాల పేర్లు ఉంటాయి. అదొకటే దాన్ని జ్యోతి ముద్ర అంటారు, ఎన్లైటెన్ ముద్ర అంటారు. అందులో ప్రాణాయామ చేయాలి. చాలా మంది ఏమంటారు జ్యోతి ముద్ర వేస్తాం, శనముఖి చేస్తున్నామండి అంటారు. కానీ శనముఖిలో ఎన్ని నవరంధ్రాలు లాక్ చేయాలి. కబీర్ దాస్ అంటాడు, ఈ శరీరానికి నవద్వారే పురే దేహి అని భగవద్గీత చెప్తుంది. 9 రంధ్రాలు ఉన్నాయంటున్నారు, దీనికి 10 రంధ్రాలు ఉన్నాయంటున్నారు ఉపనిషత్తులో. ఈ శరీరానికి 10 దర్వాజాలు ఉన్నాయి, 10 డోర్స్ ఉన్నాయి. అవి ఓపెన్గా ఉన్నాయి, అన్ని 9 ద్వారాలు ఓపెన్గా ఉన్నాయి. ఆ చిలక ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, ఓపెన్గా ఉన్నాయి కదా, ఎగిరిపోవచ్చు ఆ జీవుడు అనే చిలుక. కానీ ఈ 9 ద్వారాలని మూసివేయండి, ఒక ద్వారం బంద్ అంటే ఓపెన్గా ఉన్నాయి 9 ద్వారాలు. నవద్వారం అంటే కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక అంటారు కదా మనం, మలద్వారం, మూత్ర ద్వారం, ఇవి ఓపెన్గా ఉన్నాయి. అంటే ప్రాణం అనే జీవుడు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. ఈ ప్రాణం ఎట్లకి వెళ్ళిపోతుంది అంటే సామాన్యులకి అపాన వాయు రూపంలో వెళ్తుంది. కొంత సాధన బలం ఉన్న వాళ్ళకు ఈ కల్లో, ముక్కో, చెవులో వెళ్ళిపోతుంది. సహస్రారంలోకి వెళ్ళి ఋషులకు వెళ్ళిపోతుంది, యోగులకి. ఈ ప్రాణాన్ని మహాప్రాణమైన పరమాత్మలో లీనం చేస్తారు. అందుకని ప్రయాణ కాలేజీ మనసా శలేచ భక్తాయుక్తో యోగ బలేన చేయవా, భక్తి చేత యోగం అనే టెక్నిక్ వలన యోగ బలం చేత ఆ యొక్క సహస్రారంలో నిలిపి పరమాత్మలో లీనమవుతారని భగవద్గీత చెప్తుంది. కనుక ఆ విధంగా మనకు ఈ విధంగా మనకు ఇక్కడ ఈ 9 ద్వారాలు తెరవబడి ఉన్న 9 ద్వారాలని లాగ్ చేయాలి, మూయబడి ఉన్న 10వ ద్వారాన్ని తెరవాలి. సహస్రారం లాగ్ చేయబడ్డది, అక్కడ పరమాత్మ స్థానం, అక్కడి నుంచి మనము ప్రాణాన్ని మహాప్రాణంలో విలీనం చేస్తారు. కనుక ఆ విధంగా మనకు దీనికి ఏంటంటే జ్యోతిముద్ర ఎవరైతే వేస్తారో దానివల్ల నాద బిందు కళలు, ఇన్నర్ సౌండ్, 2 యోగులు కలిపినప్పుడు ఓం అని ఉచ్చరిస్తారు. ఆకారం బ్రహ్మ, ఉకారం విష్ణు, మకారం మహేశ్వరుడు, త్రిమూర్తులు, త్రిలోకములు, త్రివేదములు ఉన్నాయి. అందులో త్రివేదాలు అంటే 4వ వేదం అధర్వణ వేదము లెక్కలోకి రాదు, 3 వేదాలే కరెక్టు శాస్త్రం. కనుక ఈ 3 లోకాలు, 3 వేదాలు అన్నీ కూడా మనకు ఇవన్నీ సారము, ఇది ఓంకారం. కనుక ఆ ఓంకారం అనే దీన్ని శబ్ద బ్రహ్మం అంటుంది భగవద్గీత కానీ ఉపనిషత్తులు. శబ్ద బ్రహ్మం ద్వారా పరబ్రహ్మాన్ని అనుభూతి చేసుకోవాలి. ఆ శబ్ద బ్రహ్మం ఎక్కడ మోగుతుంది? మన హృదయంలో మోగుతుంది. యోగి ఎప్పుడైతే సాధన క్రియ చేయగా 6 నెలలు పట్టవచ్చు, 6 సంవత్సరాలు పట్టవచ్చు, 3 నెలలు పట్టవచ్చు, సాధన బలం చేత సాధన చక్కగా చేసినప్పుడు ఇన్నర్ సౌండ్, మనం బయట పిహెచ్డీలు ఎన్ని చేసినా ఇన్నర్ పిహెచ్డీ ఒకటి ఉంది, అదే క్రియాయోగం, అదే బ్రహ్మ విద్య. సాధన చేయగా ఇన్నర్ వరల్డ్ ఉంది ఒకటి, బయట ప్రపంచాన్ని చూసి ఆనందిస్తున్నాము, లోపల అనుభవించే ఆనందాలు అది బ్రహ్మానందం. ఆ లోపలి ప్రపంచం ఉంటుంది, ఆ లోపలి ప్రపంచం సాధన వలన పరిచయం అవుతుంది. ఓహో బయట ప్రపంచమే చూసిన ఇది కొత్త ప్రపంచము, ఆనందం. పిల్లవాడు కొత్త వస్తువులు చూస్తే వదిలిపెడతాడు, అన్ని మర్చిపోతాడు, ఆడుకుంటుంటాడు, వాడి కొత్తవి కావాలి. మనం కూడా ఏం చేస్తున్నాం అంటే మనకు బోరు కొడతలేదు, చూసిన టీవీ చూస్తున్నాం, వాడిన ఫోనే వాడుతున్నాం, తిన్న తిండే తింటున్నాం, బోరు కొడతలేదు మనకు. ఎప్పుడు బోరు కొడుతుంది మనకు? ఈ రొటీన్ లైఫ్ ఎప్పుడు బోరు కొడుతుంది? ఇన్నర్ వరల్డ్ ఉంది,
లోపల ఇన్నర్ పిహెచ్డి చేయాలి. మన మనసుని ఇంద్రియాలని అంతర్ముఖం చేసి లోపలికి తిప్పుకోగలిగితే అది దైవ సామ్రాజ్యము. స్వర్గం ఉంది, రెండో స్వర్గం ఉంది మనలో, వైకుంఠము కైలాసం ఉంది మనలో, 14 లోకాలు ఉన్నాయి, వింతలు విచిత్రాలు ఉన్నాయి. ఎప్పుడైతే దేవి దేవతల్ని 30 దేవతల్ని దర్శనం పొందుతాడు కనుక అవి ఎప్పుడైతే ఇన్నర్ సౌండ్ ఓం అనే సౌండ్ 24 గంటలు యోగి వినగలుగుతాడు. తర్వాత నాదబిందు కళల్ని దర్శనం చేసుకుంటాడు. దాంతో మత్తిల్లిపోతాడు. ఫుల్ బాటిల్ పెట్టినవాడు మెదలకుండా పడిపోతాడు కొత్తవాడు. అంతేనా కదా. ఇక ఎప్పుడైతే ఇంకా ప్రపంచం మీకు గుర్తుంది, ఇంకా వ్యామోహాలు ఉన్నాయంటే మనము నిశ ఎక్కలేదు. వాడికి అన్ని గుర్తొచ్చినాయనుకో బాటిల్ నిశ ఎక్కలేదు. నెక్కిందనుకో ఏది గుర్తుకురా, వస్త్రాలు ఊడిపోయినా గుర్తుకు రావద్దు. అందుకనే నిజమైన అవధూతలకి వస్త్రాలు ఊడిపోయినా ఏమి ధ్యాసకుంటుందా, పరమాత్మలో లీనమై ఉంటారు. కనుక అట్టి స్థితిని మనము అందుకొనగలుగుతాం. ఎప్పుడు ఈ సాధన చేయడం వలన మనం ఇన్నర్ ఓంకారనాదం విన్నప్పుడు బయటి శబ్దాలు మనకు రుచించవు. ఇంకా లోపలి శబ్దాన్ని, శబ్ద బ్రహ్మము ఓంకారనాదాన్ని మోగుతూ ఉంటే, ఇప్పుడు పామును పట్టాలంటే నాదస్వరం ఊదాలి. ఈ మనసు అనే పామును పట్టాలంటే లోపల ఓంకారనాదము స్టార్ట్ కావాలి, ఇన్నర్ సౌండ్. అప్పుడు ఈ ప్రపంచాన్ని మర్చిపోతాం. అందుకనే యోగ మనకు రుజువు చూపిస్తుంది. ఓంకారం సౌండ్ నీలో ఉంది, భగవంతుడి నామం అది, అదే తారకము, తారణ చేస్తే తరింపజేసేది. భగవంతుడి నామమైన ఓంకారం నీలో ఉంది, మనం వినగలుగుతున్నాం. అప్పుడు పతంజలి సూత్రాల మీద, పతంజలి మహర్షి మీద నమ్మకం కలుగుతుంది. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యవహారాన్ మా మనుస్మరన్ యత్యజంతి అంటే సయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతిమ ఉంటుంది. అంటే ఎవరైతే ఆ ఓంకారాన్ని, శబ్దబ్రహ్మమైన ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఆ భగవంతుని స్మరణ చేసుకుంటూ దేహం వదులుతారో వాళ్ళు మోక్ష స్థితిని అందుకుంటారని భగవద్గీత చెప్తుంది. కనుక ఆ శబ్ద బ్రహ్మము మరి భగవద్గీత చెప్తుంది, పతంజలి సూత్రాలు, మలయాళ స్వామి 2 వస్తేనే సన్యాసం ఇచ్చేవారు. ఈ 2 సమన్వయ గ్రంథాలు, ఈ 2 ఒకటే విషయాన్ని గట్టిపడుతున్నారు. ఈశ్వర సర్వభూతానం అనే ఈశ్వర అనే పదం 100 చోట్ల వాడారు. ఎక్కడ? భగవద్గీతలా. ఈశ్వర ప్రణిధాన అని పతంజలి మహర్షి ఎన్నో చోట్ల పడారు. ఓంకారాన్ని కూడా ఎన్నో చోట్ల కృష్ణ పరమాత్మ, భగవద్గీత, అలాగే పతంజలి సూత్రాల్లో వచ్చినాయి. కనుక శబ్ద బ్రహ్మము ఓంకారం. ఆ ఓంకార నాదాన్ని వినగలుగుతాం. నాదబిందు కళలు భగవద్గీతలో చెప్పిన 11వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో లీలలన్నీ చూపెట్టాడు. ఇది నేను, అది నేను, ఇది నేను, అది నేను అని అన్నాడు. 11వ అధ్యాయంలో అంత నేనే అని ఆయనలోనే, కృష్ణ పరమాత్మలోన సృష్టి మొత్తం చూపించాడు. సకల దేవి దేవతలు ప్రపంచాన్ని చూపించారు. అంతెందుకు నాయన మొత్తం నేనే అన్నాడు. మరి మొత్తం నేనే అన్నప్పుడు ఒక సాధకుడు అర్జునుడు అయిపోతున్నాడు. ఇక్కడ ప్రతి ఒక్కరూ విశ్వస్వరూప సందర్శన యోగాన్ని చేయగలుగుతారు. ఎప్పుడైతే మీరు ఆ జ్యోతిముద్రని కరెక్ట్ వేసి చక్కగా ప్రాణాయామంలో జ్యోతిముద్ర వేస్తారో అప్పుడు అర్జునుడు దర్శించిన విశ్వ విరాట్ స్వరూపాన్ని ప్రతి సాధకుడు, ప్రతి క్రియాయోగి దర్శిస్తాడు. క్రియాయోగం అన్నా కర్మయోగం అన్నా ఒకటే. నిష్కర్మ కర్మ లేని నైష్కర్మ స్థితి లభించదు, క్రియ లేని నిష్క్రియ స్థితి లభించదు. కనుక ఈ శ్వాసక్రియతోటే శ్వాస లేని స్థితిలో, సమాధి స్థితిలో నిలవగలుగుతాము. కనుక ఈ సాధకుడు ఎంతో తన్మయత్వం చెందుతాడు. దీన్ని ఎన్లైటన్ ముద్ర అంటారు, జ్యోతి ముద్రని. కనుక ఎవరైతే భగవత్ ప్రకాశాన్ని, భగవంతుని దర్శనం చేసుకోవాలనుకున్నారో ఏది ప్రాక్టీస్ చేయాలి? జ్యోతి ముద్రని ప్రాక్టీస్ చేయాలి. ఎట్లా? దాంట్లో 1 నిమిషం సేపన కుంభకం చేయగలగాలి. అర్థమైంది కదా. 1 సంవత్సరం ప్రాక్టీస్ చేయండి, రాకపోతే నన్ను అడగండి, నన్ను ప్రశ్నించండి. అప్పుడు మీరు రోజుకు నేను 4 గంటలు మీరు చెప్పినట్టు ఉదయం 2 గంటలు, సాయంత్రం గంటలు ప్రాక్టీస్ చేస్తున్నా సిన్సియర్గా. స్వామీజీ నాకెందుకు అనుభూతి కలగలేదు? పూర్వ కర్మ దిగలేదా? గురువు కర్మ దిగిస్తాడు. నువ్వు ప్రయత్నమే చేయకుండా రాదంటే ఇప్పుడు బ్రహ్మదేవుడు ఉపదేశించిన సాధన చేయని వాళ్ళకి ఏం లభించదు. కనుక సాధన చేయాలి, చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది. ఇది సైంటిఫిక్. యోగం అనేది సైంటిఫిక్. ఊహాగానాలకు తావు లేదు. అది చేస్తే ఇది వస్తుందంట అని కాదు, ప్రాక్టికల్. వేదాంతం అనేది థియరీ, యోగం అనేది ప్రాక్టికల్. ఈ 2 కలిస్తేనే మనకు పరిపూర్ణత్వం. 2 కళ్ళు, 2 కాళ్ళు, 2 చెవులు, ఒకటి ఉంటే వికలాంగుడు అంటారు. అంతేనా కదా. 1 కన్ను ఉన్నానుకో గుడ్డివాడు అంటాడు, 1 కాళ్ళు ఉన్నానుకో కుంటివాడు అంటాడు, వికలాంగుడు అంటారు. కనుక 2 ఉండాలి, పరిపూర్ణం అనే వ్యక్తి అంటారు. అందుకనే థియరీ ప్రాక్టికల్ 2 ఉండాలి. సైన్స్లో ఉంటుంది కదా, థియరీ ప్రాక్టికల్ 2 ఉంటుంది. కనుక ఇక్కడ మనము శాస్త్రం చదివితే అనుభవంలోకి వస్తుంది, ప్రాక్టికల్ వలన, శాస్త్రం వలన అవగాహన వస్తుంది, అలాగే ప్రాక్టికల్ వలన అనుభూతి చెందుతాం, అనుభవం వస్తుంది. కనుక దీని వలన, యోగం వలన ఏం చేస్తాం? శాస్త్రం వలన భగవంతుని జ్ఞాతం, తెలుసుకుంటాము. జ్యోతిముద్ర వలన భగవంతుని ద్రష్టం, దర్శనం చేసుకుంటాం. అలా ప్రాణాయామ చేయగా చేయగా క్రియ నుంచి నిష్క్రియ స్థితిలో ప్రవేశం, భగవంతునిలోన లీనమైపోతాము. చూసారా? అది భక్తి. భక్తి ద్వారా, శరణాగతి వలన, యోగం మార్గం వలన. భక్తి అంటే ఏంటిది? సరెండర్నెస్ భగవంతునికి. కనుక సంపూర్ణ శరణాగతి నిజమైన భక్తి.
కనుక జ్యోతిముద్ర తర్వాత ఎవరైతే అనుభూతి వస్తుందో కృష్ణ చైతన్యము, భగవత్ చైతన్యము అంటే ఆత్మశూన్యము, భగవంతుడు దైవ శూన్యం అంటారా ఎవరన్నా? ఆత్మ చైతన్యము, కృష్ణ చైతన్యము అంటారా? దైవ చైతన్యము, భగవత్ చైతన్యము. భగవంతుడు అంటే శూన్యము కాదు, శూన్యం నుంచి ఏం పుట్టదు, చైతన్యం నుంచి ఏదైనా వస్తుంది, జీవం నుంచే ఇంకోటి ఏదైనా పుడుతుంది. కానీ ఇప్పుడు ఒక బీజం ఉందండి, అదే చైతన్యం, అందులో బీజం ఉంటుంది. ఆ బీజము ఉన్న ధాన్యమే మొలుస్తుంది తప్ప మనము నిప్పుల్లో వేసి కాల్చో దాన్ని మనము ఉడికించిన ధాన్యం మొలుస్తుందా? మొలవదు. అందులో చైతన్యం, జీవం పోయింది. జీవం ఉంటేనే ఉత్పత్తి ఇది ఉంటుంది. అలాగే ఇప్పుడు పురుషులు ఉన్నారు, అందరికి సంతానం కలుగుతుందా చెప్పండి? నపుంసకుడిని పెళ్లి చేసుకుంటే సంతానం కలుగుతుందా? తోడు వేయకుండా మనకు పెరుగవుతుందా? అలాగే చైతన్యం లేకుండా ఏది పుట్టదు. అందుకనే ఈ సృష్టిలో ఒక చైతన్యం ఉంటుంది. క్షేత్రజ్ఞుడు అని గీతలో చెప్పారు. క్షేత్రం అనేది ఇదంతా కూడా శరీరాలని క్షేత్రాలు, ఇందులో చైతన్యం అనేది ఆత్మ, పరమాత్మ. కనుక ఈ జడ చేతనములతోటే సృష్టి అంతా ఏర్పడ్డది. కనుక భగవంతుడు అంటే శూన్యం కాదు, చేతనము, చైతన్యము. ఆత్మ అంటే శూన్యము కాదు, చైతన్యము. ధ్యానం అంటే నిద్ర కాదు, చేతనావస్థ. సమాధి అంటే ఏమీ లేని స్థితి కాదు, చైతన్య స్థితి. కానీ మనకి తెలియదు కాబట్టి 1వ తరగతి వాళ్ళు వచ్చి మన ప్రొఫెసర్ అయ్యాడు స్టేజ్ మీద కూర్చొని చెప్పారనుకో, మనం ఏమనుకుంటాం? ఇంకా తెలియదు కదా. మనం ఆయన 1వ తరగతి ఫెయిల్ అయ్యి వచ్చి గురువు చేయండి అని మనకు తెలియదు. 10-12 ఏళ్ళు తపస్సు చేసిన గురువు వచ్చి చెప్పిండు అనుకో, ఇక నో డౌట్ మొత్తం క్లియర్ చేస్తారు. 10 కానుపులు కలిగిన అమ్మ ఒక ఆమె చెప్తారు, పెళ్లిగాని అమ్మాయి అంటే నొప్పులు వస్తున్నాయా, కానుపు ఇట్లది అమ్మ, నొప్పులు గోడను పట్టుకో, ఇలాది అలాది అంటుందంట. అర్థమైందా? అట్లా కనుక మనకు ఎక్స్పీరియన్స్ అనేది చాలా ముఖ్యం. కనుక ఎవరైతే తపస్సు చేసి ఉంటారో వాళ్ళ ద్వారా మనం శిక్షణ పొందితే మనము ఎక్కువ లాభం పొందుతాం. అంటే మనం ఈ ఆసనాలు ఇవి ఎక్కడైనా నేర్చుకోవచ్చు. కానీ ఈ యొక్క ఏదైతే ఉంటుందో ఇది ఈ తపస్సు ధ్యాన మార్గము తప్పకుండా గురువు కొంతకాలం తపస్సు చేసి ఉండాలి. కనుక ఆ విధంగా అపక్వాహారము మంచిది. వారానికి ఒకసారి కానీ నెలకోసారి తీసుకుంటే మంచిది. మితాహారము పొట్టని 4 భాగాలు చేస్తే సగం ఆహారం తీసుకోవాలి, పావు భాగము నీరు తీసుకోవాలి. 1 గంట ఆగి తీసుకోవాలి నీరు కూడా. పావు భాగము ఖాళీగా వదిలిపెట్టాలి శ్వాస బ్రీతింగ్ కోసం. అది మితాహారం అంటారు. శుద్ధాహారము, శాకాహారం, మితాహారము త్వరగా జీర్ణమయ్యేది, మంచి క్యాలరీలు శక్తి కలిగింది. ఆహారం చాలా మంచిది. కనుక ఏ ఆహారం తీసుకోవాలి, ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా కేఎంసీ ఛానల్లో ప్లేలిస్టులో వెళ్తే ఆహార నియమాలు, సాధనలు, వచ్చే డౌట్లు అన్నీ ఉన్నాయి, ఫాలో కండి. పాత వాళ్ళు కూడా, ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రాక్టికల్ వీడియో పెట్టుకొని కొంతకాలం ప్రాక్టీస్ చేయండి. 15 డేస్ సాధన పర్ఫెక్ట్ అవుతుంది. ఇంకా రోజు ప్రాక్టీస్ చేసుకోవాలి. మరి సాధన ప్రాక్టీస్ చేద్దామా? అయితే మా గురువులు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం బ్రహ్మజ్ఞాన భారత్ మా లక్ష్యం. స్వచ్ఛ భారత్ మంచిది. స్వచ్ఛ భారత్ వల్ల